నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన సంఘటనలు, సమావేశాలు, రాజకీయపరమైన అంశాలు, జిల్లా అభివృద్దిపై మా ఆకాశవాణి ప్రతినిధి గోల సాయన్న అందిస్తున్న సమగ్ర నివేదిక. నిర్మల్ జిల్లా చరిత్ర తెలిసేలా నిర్మల్ ఉత్సవాల పేరిట గత నెల 4 రోజుల పాటు అధికారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మహిళా స్వయం సంఘాల ఉత్పత్తులు, వ్యవసాయ, కొయ్యబొమ్మలు, పెయింటింగ్స్, హస్తకళలు, పుస్తకాలు, దుస్తులు, నిర్మల్ ప్రత్యేకతను చాటే తినుబండారాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. నిర్మల్ ఉత్సవాలను స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి నిర్మల్ చరిత్రపై పరిశోధనలు జరిపి భవిష్యత్ తరాలకు అందించడానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, నూతన ఆహార భద్రతా కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను లబ్దిదారులకు అందించడానికి జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని, ప్రతి ఒక్కరికి పథకాలను అందించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బాలికల సంఖ్య తగ్గిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో బేటీ బచావో బేటీ పడావో ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తి కావడంతో జనవరి 22వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ ఆడపిల్లల ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ వారి పేరిట మొక్కలు నాటించాలని పేర్కొన్నారు. ఆడపిల్లల చదువును ప్రోత్సహించాలని పాఠశాలలు, కళాశాలలు, మహిళలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్మల్ జిల్లా 10వ తరగతి ఫలితాల్లో గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటోంది. ఈ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించేలా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడానికి విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. అందుకు అనుగుణంగా రోజు విద్యార్థులకు ప్రత్యేక సాధన చేయిస్తున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా విద్యాధికారి రామారావు పేర్కొన్నారు. విద్యార్థుల హాజరు, అభ్యాసం, ప్రగతిపై నిరంతర పరిశీలన చేస్తున్నామని, ఉత్తమ ఫలితాలు సాధించేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామని రామారావు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న నిర్మల్, భైన్సా, ఖానాపూర్ పట్టణాల పురపాలక సంఘ పాలకవర్గ సమయం ముగియడంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేక అధికారిగా 3 పాలక వర్గాలకు జిల్లా అదనపు పాలనాధికారి ఫైజాన్ అహ్మద్ ప్రత్యేక అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా కోర్టుల్లో పెండింగ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని, కేసులను త్వరగా పూర్తి చేసేందుకు పోలీస్ అధికారులు వెంటనే ఛార్జిషీట్లు నమోదు చేసి కోర్టు కేసులు విచారణ జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. ప్రాసిక్యూషన్ అధికారుల సహాయ సహకారాలు తీసుకుని తప్పు చేసిన దోషులకు సాక్షులను ప్రవేశపెట్టి శిక్ష పడేలా చూడాలన్నారు. తన పొంట పొలాలను పాడు చేస్తోందని గతంలో ఒక వ్యక్తి కోతిని చంపాడు. దీంతో అతను మనోవేదనకు గురై లక్ష్మణచందా మండలం పీచర గ్రామంలో కోతిదేవుని ఆలయం నిర్మించాడు. కాలక్రమంలో ఆ ఆలయం దినదిన అభివృద్ధి చెంది ఎంతో ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయం నిర్మించిన నుంచి ప్రతి సంవత్సరం జనవరి మాసంలో అక్కడ 3 రోజులు జాతర నిర్వహిస్తారు. ఇటీవల ఇక్కడ 3 రోజులుగా అంగరంగ వైభవంగా జాతర నిర్వహించారు. ఈ జాతరలో కోతిదేవునికి పలువురు మొక్కులు తీర్చుకున్నారు. భారతదేశంలోనే 2వ సరస్వతీదేవి ఆలయం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా బాసరలో ఉంది. ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం సరస్వతీదేవి పుట్టినరోజు వసంత పంచమి రోజున ఇక్కడ ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఆ రోజున అక్షరాభ్యాసం చేయిస్తే తమ పిల్లలకు సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ అక్షరాభ్యాసాలు చేయించడానికి తెలంగాణ రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఫిబ్రవరి 2వ తేదీన వసంత పంచమి వేడుకలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలియజేశారు.